వండించుకుంటున్నానండి. ఎవరు సత్తాడో వర్షం అది పడి పండిట్టుగా పడుతుంది. తలకాయ కూర ఇన్నాళ్ళకి 100 రూపాయలు పెట్టి తలకాయ కూర తీసుకొచ్చాడండి. నేను టిఫినిప్పించాను. ఏమండి మీరందరూ ఒకటే బాధపడుతుంటారు కదా, కనకం డబ్బులు ఎందుకు తింటున్నావు, కనకం డబ్బులు ఎందుకు తింటున్నావు అని. ఇద్దరికి కూడా 70 రూపాయలండి. 70 అయితే 80, 90, 100 ఇంకా 30 రూపీస్ వేసి తలకాయ కూర. మరి నా కెమెరా కంటే నీ కెమెరా బాగుందిగా, కొంత దగ్గరకు రా, ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. పెద్ద ముఖం పడుతుంది. పెద్ద ముఖం పడుతుందా? మరి 80 ఏళ్ళ అంత. మీరు అందరు బాధపడుతున్నారని నా డబ్బులతో నేను తలకాయ కూర కొనుక్కున్నానండి, కనకంతో వండించుకుంటున్నానండి. ఇంకా ఇక కొంచెం సేపు ఆగితే మీరు అందరు ఏమంటారు చెప్పాలా, కారం ఉప్పు నూనె కనకంతే కదరా అంటారు. అందుకని అవి కూడా నేనే కొనుక్కొచ్చుకుంటానండి. తలకాయ కూర 100 రూపాయలు. ఇక కనకం చాలదండి బాబు. ఒకవేళ 2 ముక్కలు తింటానండి, కనకంతా మింగెత్తాడండి, దులిపెత్తాడు, ఏరేస్తాడు, తింటాం కూడా అని మూసేస్తాడు. నిజంగా చెప్పాలంటే తలకాయ కూర ఒక్కటి బాగుండిద్దండి కనకం. సీరియస్ మింగుతున్నావు మరి బాగా పెట్టింది కదా మా చెల్లెలు. చేపల కూర ఉల్లి గొజ్జు, ఉల్లి గొజ్జు, నూనె లేదు, మసాలా లేదు, ఏమి లేదు. నువ్వు యాక్షన్ చేయొద్దు. యాక్షన్ చేయకు, వేయి చెప్పావు కదా. నువ్వు మీ చెల్లెలంటే అసలు